శ్రీ మహాగణాధిపతయే నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. ఇక్కడ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ 12, 6 స్థానాల మధ్య ఈ కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది. సప్తమంలో కుజ శుక్ర సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి, శని, బుధులు సంచరిస్తున్నారు. భాగ్యస్థానంలో కుంభరాశిలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఈ గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఎలా ఉంది అంటే అన్నీ ఉన్నాయి. గృహ సౌఖ్యం ఉంది, వాహన సౌఖ్యం ఉంది, డబ్బు ఉంది, పదవి ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, జనం ఉన్నారు, జనాకర్షణ ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అల్లు నోట్లో శని ఉంది అంటారు పాతకాలం. అంటే అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది కనుక ఇన్ని రకాల కష్టాలు పడుతున్నాడు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలా ఉంది మిథున రాశి వారి యొక్క పరిస్థితి. నిక్కచ్చిగా మాట్లాడటం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇది ఇంతే, ఇంతవరకే దీని యొక్క ప్రణాళిక, ఈ పని మీద ఇంతవరకే ఖర్చు పెట్టాలి, ఈ ఖర్చు పెట్టినటువంటి వాటిని జమా ఖర్చులో రాయాలి అని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, పద్ధతితో జీవించేటువంటి మీ జీవన విధానం మీ కుటుంబ సభ్యులకి నచ్చదు, మీ కింద పనిచేసే వారికి నచ్చదు. మీరు రాజకీయ నాయకులైతే మీ నియోజకవర్గంలో కానీ మీ రాష్ట్రంలో కానీ ఎవ్వరికీ నచ్చదు. నచ్చకపోగా తిరుగుబాటు ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా మిథున రాశి రాజకీయ నాయకుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇది గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా ఆ స్థితిలో ఏమాత్రం మార్పు లేదు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో వడ్డించి చోద్యం చూస్తూ ఉంటే ఎవరూ అంగీకరించే పరిస్థితి ఉండదు. అన్నీ తెలిసినా మౌనం వహించాల్సినటువంటి సహదేవుడి పరిస్థితి అంటే మహాభారతంలో సహదేవుడికి కృష్ణుడికున్నన్ని శక్తులున్నాయి, అన్నీ తెలిసి ఉంటుంది, కానీ ఏమీ చెప్పటానికి వీల్లేనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం ఉంటుంది. ఇటువంటి స్థితి మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గోచరిస్తుంది. కనుక చేసేటువంటి పనుల్లో ప్రజాభిప్రాయం, జనాభిప్రాయాన్ని గౌరవించి తీరాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనవాక్యంతో కర్తవ్యం అనేటువంటి అంశాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకుని తీరాలి. కాని పక్షంలో కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందరో మహానుభావులు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కనుక ఈ విషయాన్ని మిథున రాశి రాజకీయ నాయకులు ప్రస్ఫుటంగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సాధారణమైనటువంటి ఉద్యోగస్తులకి అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఒకేసారి ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి ఒత్తిడిని సునాయాసంగా ఎదుర్కొంటారు. ఎదుర్కొని నిలబడి ధైర్య సాహసాలతో, మీ వాక్ పటిమతో, వాక్ చాతుర్యంతో సభని మెప్పించి చక్కటి ఫలితాలని రాబట్టుకోగలుగుతారు. ఇది మిథున రాశి వారికి ఉన్నటువంటి
అత్యంత మంచి అంశం. పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళతారు. సమస్యలు ఎన్ని ఉన్నా, తప్పు ఎదుటివారు చేసి మిమ్మల్ని అన్నా, రహస్య శత్రువుల నుంచి అనేక రకాలైనటువంటి అపాయాలు పొంచి ఉన్నా మీకున్నటువంటి సునిశ్చితమైన బుద్ధితో, ప్రజ్ఞతో వాటిని సునాయాసంగా దాటగలుగుతారు. ఇటువంటి కాలాన్ని దాటిన తర్వాత మిమ్మల్ని చూసి ఔరా అని జనమందరూ ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. తండ్రి గారితో భేదాభిప్రాయాలు వస్తాయి. ఒకవేళ తండ్రి గారు బతికుంటే తండ్రి గారితో భేదాభిప్రాయాలు వస్తాయి. పుత్ర సంతానం కనుక ఉండేటట్లయితే పుత్ర సంతానం విషయంలో తీవ్రమైన అసంతృప్తికి గురవుతారు. పుత్రికా సంతానం విషయంలో మాత్రం మంచి శుభవార్తలు వింటారు. చక్కగా మంచి ఆనందాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో, జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. చెప్పేటువంటి అంశం సున్నితంగా చెప్పడం అనేటువంటిది మిథున రాశి వారు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తుంది. ఒకప్పుడు ఇలాగే చెప్పాం, ఇప్పుడు ఇలాగే చెప్తాం అంటే కుదరని గ్రహస్థితి గోచరిస్తుంది. మీరు చెప్పేది నిజం కావచ్చు, సత్యానికి నిలబడవచ్చు, నీతిగా ఉండవచ్చు, నిజాయితీ ఉండవచ్చు, కానీ కాలానికి ఎవరూ అతీతులు కాదు. కనుక ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే ఒక మాటని మన కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా, బిడ్డల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా అందరితో సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే ఫలితాలు మహాద్భుతంగా ఉంటాయి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఇదే విషయం వ్యాపారస్తుల విషయంలో కూడా వర్తిస్తుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపార భాగస్వాముల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించండి. వాళ్ళ అభిప్రాయాలు వినండి. విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచి శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఇకపోతే ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించేటువంటి మీకు తెలియని ఖర్చులు, అనుకోని ఖర్చులు, శుభకార్యాల నిమిత్తం ఖర్చులు, ఇంట జరిగేటువంటి శుభకార్యాల కోసం ఒకటికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ ఖర్చులు ఇలాగే వెళుతూ ఉంటే ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని మీరు చెప్పేటువంటి హితబోధ ఏదైతే ఉంటుందో కుటుంబ సభ్యుల చెవికి ఎక్కే అవకాశం లేదు. ఈ విషయంలో జీవిత భాగస్వామి కూడా మినహాయింపు లేదు. మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ ఒక పక్షం, మీరొక్కళ్లే ఒక పక్షం ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి మొక్కబోని ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో, మీ ఆలోచన పరిధి, మీ ఆలోచన సరళి ఏదైతే ఉంటుందో, మీ వాక్ పటిమ ఏదైతే ఉంటుందో, మీ వాక్ చాతుర్యం ఏదైతే ఉంటుందో, మీ సంభాషణ చతురత ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని గెలిపిస్తుంది. కనుక మీరు చక్కగా నిశ్చింతగా ఈ 15 రోజుల కాలాన్ని గడపవచ్చు. వచ్చేటువంటి అవాంతరాలు అన్నీ కూడా శనిగ్రహ ప్రభావం, అంటే అష్టమ శని ప్రభావం వల్ల రాబోతున్నాయి. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రతి శనివారం నాడు శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం జరిపించండి. మందపల్లిలో శనీశ్వర స్వామిని దర్శించి తైలాభిషేకం జరిపించండి. అది కుదరకపోతే ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుళ్ళో సింధూరంతో అర్చన చేయించండి. ఇక అనుకూలమైనటువంటి కుజగ్రహ పరిహారం కోసం, రుణాలు తీరడం కోసం కోతులకి ఆహారం పెట్టండి. అది కుదరని పక్షంలో ఎర్రటి కుక్కలకి ఆహారం పెట్టినట్లయితే మీ రుణాలు తీరతాయి. ఎవరైనా సరే వ్యాపార నిమిత్తం కొత్తగా రుణాలు చేయాలనుకుంటే ఆ రుణాలు మంజూరు అయ్యేటువంటి పరిస్థితి. విద్యార్థుల విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ఇంత శుభకార్యాలు జరుగుతాయి.
అలాగే స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్త అనేటువంటిది మీకు చేరుతుంది. అది ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, మంచి శుభవార్త అనేటువంటిది మీరు వినడం జరుగుతుంది. ఇక ఈ పక్షం రోజుల్లో 3వ తేదీ, 6వ తేదీ, 9వ తేదీ, 11వ తేదీ, 13వ తేదీలో మీ వ్యక్తిగత జాతకానికి అనుకూలంగా ఉన్న ఒక తేదీలో లేదా 2 తేదీల్లో మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు, అవి రాజకీయపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన, శుభకార్యాల నిమిత్తమైన ఆ నిర్ణయాలను మీరు తీసుకునేటట్లయితే అఖండమైనటువంటి విజయాలని, ఆర్థిక లాభాలని పొందగలుగుతారు. మరి 1వ తేదీ, 8వ తేదీ, 14వ తేదీల్లో వీలైనంత వరకు మీరు కొత్త నిర్ణయాలు చేయటం కానీ, ఏ నిర్ణయమైనా సరే ఒక బల్క్లో అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టడం కానీ చేయవాలి. ఇక ఆరోగ్యపరమైన అంశాల్లో మీ ఆరోగ్య విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ శిరోవేదన, మెడనొప్పి, గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, నరాల బలహీనత, దగ్గు, జలుబు, ఆయాసం వంటివి కొంతకాలం బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఈ పక్షంలో ఒక 3-4 రోజులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రథ సప్తమి రోజున సూర్యారాధన చేయండి, సూర్యాష్టకం పఠించండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. మీకు చేత కాకపోతే ఎవరితో అయినా సరే డబ్బులు ఇచ్చి పారాయణ చేయించుకోండి. అప్పుడు మంచి ఆరోగ్యం అనేటువంటిది పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. మిథున రాశి స్త్రీలకి చాలా బాగుంది. నూతన ఆభరణాలు, నూతన వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. నూతన వస్త్రాలంకరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పరిహారాలని పాటించి మిథున రాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతూగుతారని, ఉండాలని, ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.